లెట్స్ సీ హౌ టు రివర్స్ ఎ స్ట్రింగ్ వితౌట్ యూజింగ్ స్లైసింగ్. ఇది చాలా బిగినర్ ఫ్రెండ్లీగా చెప్తాను. జస్ట్ యూజింగ్ ఫర్ లూప్ ఎలా రివర్స్ చేయాలో చూద్దాం. ఎస్ ఈక్వల్ టు పైథాన్ అని ఒక స్ట్రింగ్‌ని తీసుకున్నాం. సో, దీన్ని రివర్స్ చేద్దాం వితౌట్ యూజింగ్ స్లైసింగ్. దెన్ రివర్స్ స్ట్రింగ్ అన్న ఒక వేరియబుల్ తీసుకున్నాం. దీనికి ఒక ఎంప్టీ స్ట్రింగ్‌ని అసైన్ చేసాం. దెన్ యూజింగ్ ఫర్ లూప్ ఈ స్ట్రింగ్‌లో ఉన్న ఈచ్ క్యారెక్టర్‌ని మనం రీడ్ చేసుకోవచ్చు కదా! సో, ఫర్ క్యార్ ఇన్ ఎస్. దెన్ మనం రీడ్ చేసుకున్న ఈచ్ క్యారెక్టర్‌ని ఈ ఎంప్టీ స్ట్రింగ్‌లోకి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయొచ్చు? రివర్స్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు క్యార్ ప్లస్ రివర్స్ స్ట్రింగ్. లాజిక్ ఇంతే. ఇప్పుడు రివర్స్ స్ట్రింగ్‌ని ప్రింట్ చేస్తే మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఇచ్చిన స్ట్రింగ్ రివర్స్‌లో ప్రింట్ అయింది. రైట్? సో, ఇక్కడున్న చిన్న లాజిక్ ఏంటి అంటే, మనం ఇక్కడ క్యార్ ప్లస్ రివర్స్ స్ట్రింగ్ అని ఇచ్చాం. రైట్? అంటే ఎవ్రీ టైమ్ మనం ఒక న్యూ క్యారెక్టర్‌ని బిగినింగ్‌లో యాడ్ చేస్తున్నాం. నాట్ అట్ ద ఎండ్. అందుకే మనకి స్ట్రింగ్ రివర్స్‌లో ప్రింట్ అయింది. అదే మనం ఇక్కడ రివర్స్ స్ట్రింగ్ ప్లస్ క్యార్ అని ఇచ్చామనుకోండి, మనం స్ట్రింగ్ ఎలా ఇస్తే మనకు అవుట్‌పుట్ కూడా సేమ్ అలానే వస్తది. సో, ఇక్కడ మనం బిగినింగ్‌లో న్యూ క్యారెక్టర్‌ని యాడ్ చేస్తున్నాం కాబట్టి స్ట్రింగ్ అనేది రివర్స్‌లో ప్రింట్ అయింది. అర్థమైందా చిన్న లాజిక్? మరి ఇంకెలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ కోసం ఛానెల్‌ని ఫాలో అయిపోండి.